ఈ రోజు బయట చూస్తేమో వర్షం. ఈ వర్షంలో వేడి వేడి పకోడీ అని చాయ్ తాగడం ఎవరు ఇష్టపడరో చెప్పండి. మీరు కూడా నేను చేసే స్టైల్లో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చే తీరుతుంది. ఇక స్టార్ట్ చేస్తే ముందుగా కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం అండ్ పొటాటోని స్లైసెస్ గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అందులోనే శనగపిండి, టేస్ట్ కి సరిపోయే సాల్ట్ అండ్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలపండి. ఇదేక నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ముద్దు ముద్దలుగా వేయండి. ఇక అంతే, ఇంట్లోనే వేడి వేడి పకోడీ రెడీ. ఈ క్లైమేట్ లో చాయ్ తాక్కుంటూ వేడి వేడి పకోడీ తింటుంటే ఆ మజా వేరు. అవును, ఇంతకీ బయట వర్షం పడేటప్పుడు మీరేం తినడం ఇష్టపడతారో కింద కామెంట్ చేయండి. పొంగే వానాకాలంలో నా వింటావమ్మ నది పాట, ఓ నది పాట. మల్లె మొగ్గ బంతి బుగ్గ వీటి పాటే కట్టిందమ్మ వని పాట, ఓ వని పాట. ఈ రోజు బయట చూస్తేమో వర్షం. ఈ వర్షంలో వేడి వేడి